హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ అన్నటువంటిది క్రైస్తవ ధర్మ కార్యక్రమాలు లేకపోతే ఇస్లాం ధర్మ కార్యక్రమాలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. అయితే క్రైస్తవులకో ముస్లింలకో సంబంధించినంత వరకు వాళ్ళ కార్యక్రమాలు పర్ఫెక్ట్గానే చేయడానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి. హిందూ సంస్థలకు సంబంధించి చివరికి అర్చకుడికి కావలసినటువంటి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జీర్ణోద్ధరణకు నోచుకొని ఆలయాలు కూడా ఉన్నాయి. అదే దళిత బడుగు బలహీన వర్గాలకి హిందుత్వం పట్ల ఒక విరక్తికి అన్యమతాల వైపు చూడటానికి కారణమవుతుంది. ఇలాంటి దశలో ఆయా వర్గాలని హిందుత్వానికి దూరం కాకుండా దగ్గరికి చేసేటటువంటి ప్రయత్నంతో పాటు అన్ని వర్గాలకి కావలసినటువంటి సదుపాయాలని సమాజంలో ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి సమాజం నుంచినే సేకరించి ఇచ్చేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి యజ్ఞాన్ని చేసుకొస్తున్నారు గణేష్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన జాగృత భారత్ ట్రస్ట్ ద్వారా ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఏంటి మీ ట్రస్ట్ కార్యక్రమాలు, ఎందుకోసం చేస్తున్నారు? హిందూ ధర్మ ప్రచారంతో పాటు మనం హిందూ ధర్మ ప్రచారం చేస్తూనే వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తే మనం తొందరగా వెళ్ళగలం. రెండోది ఏంటంటే వారు దేవాలయ దర్శనానికి వెళ్ళొచ్చా లేదా, హిందూ ధర్మము అనేది ఒక వర్గానికే చెందిందా అనే భావనలు ఇంకా ఉన్నారండి. మనం అక్కడికి వెళ్తే ఇప్పటికీ మనకు గౌరవం ఉంది, అది అయ్యగారు వచ్చారు అని. ఆ భావన ఇంకా మనం అక్కడికి వెళ్ళి మనం చెప్పలేకపోతాం. వాళ్ళు మనం ఏదైనా చెప్తే వింటాను రెడీగా ఉన్నారు, మనం చెప్పలేకపోవటం వల్లే, అక్కడికి వెళ్ళి చెప్పలేకపోవటం వల్లే. అది గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో హిందూ ధర్మ ప్రచారం గురించి మాట్లాడటం, భగవద్గీత యొక్క గొప్పతనం చెప్పటం. అలా కాకుండా అక్కడ ఉన్న చిన్న దేవాలయం దగ్గర తీసుకెళ్ళి కుంకుమ పూజలు చేపించటం. సాయంత్రం 10 నుంచి వచ్చే వాళ్ళకి 8-8:30 అవుద్ది. స్నానం చేసి రాగానే 8:30 ఆ టయానికి కూర్చోబెట్టి శుక్రవారం రోజు సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజలు చేపించటం. ఇప్పటికే వాళ్ళకి పాస్ట్ అంటే భయం అండి. అవి బొట్టు పెట్టుకుంటే ఏమనుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు బొట్టు. మీరు ఎక్కడైనా సరే ఎస్సీ మహిళలు కొంతమంది చూడండి, ఇక్కడ బొట్టు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ పెట్టుకోవటానికి, ఎందుకంటే ఆ వర్గం ఎక్కువ అయిపోయే వాటికి వీళ్ళకి భయం వేస్తుంది. దాన్ని దూరం చేయడం కోసం ఇట్లాంటి యాక్టివిటీస్ మొదలు పెట్టడం, హిందూ ధర్మ ప్రచారం. ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన మీకు? ఆలోచన అనేది, నేను చర్చులు ఇష్యూలు ఎక్కువ వచ్చాయండి నా దగ్గరికి. అంటే మాకు మైకులు ఎక్కువ పెడుతున్నారు, సౌండ్ ఎక్కువ పెడుతున్నారు, శోక ప్రార్థనలు అని చెప్పి ఏడుస్తున్నారు అని చెప్పి వెళ్ళినప్పుడు, ఎందుకు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అసలు వాస్తవం ఏంటంటే, యేసు వచ్చి చెప్పినా కూడా మా పాస్టర్ గారే గొప్పవారండి, ఆయన చెప్పిందే మేము వినాలి అనే భావంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్ట వాళ్ళకి దశమ భాగాలని. మొన్న ఒక చర్చి ఇష్యూకి వెళ్తే నిశ్శబ్ద కానుకలు అన్నారు. ఇదేంటి నిశ్శబ్ద కానుకలు అంటే ఏంటంటే చిల్లర వేయకూడదు, నోట్లు వేయాలి. అరే ఈ టైపులో వాళ్ళని మోసం చేసి రోజు కూలికి వెళ్ళేవాళ్ళు, రోజుకు 400-500 వచ్చేవాళ్ళు, 40 రూపాయలు రోజు ఇటువే. అక్కడ ఒక పల్లెలో చూసుకున్నారంటే అక్కడ 2 బిల్డింగ్లు ఉంటాయి పెద్దవి, ఒకటి చర్చి, 2 పాస్టర్లు. ఇలాగా గమనించినప్పుడు అది కాదండి, ఇది కాదు, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి అక్కడ చెప్పాలి. వాళ్ళు ఏమంటారంటే హిందూ ధర్మంలో చాలా వ్యతిరేకముతో పాటు వివక్ష. అది హిందూ ధర్మం అంటే అది ఏదో పెద్దోళ్ళు చూసేది, ఇది మన వల్ల కాదు. హిందూ ధర్మంలో చాలా, నువ్వు మాంసం తినాలంటే గంగానమ్మ దగ్గరికి వెళ్ళు, కోసుకొని తినొచ్చు. లేదు నువ్వు నిష్టగా ఉండాలి, శివుడి దగ్గరికి వెళ్ళు. మన దగ్గర వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటును వాళ్ళు చెప్పట్లా. వాళ్ళ దగ్గర ఏంది, పొద్దున్న స్నానం చేయకపోయినా ఏదేం చేయొచ్చు. అసలు వాళ్ళ దాంట్లో ఈ నియమం అంటూ లేదు, కానీ ఏదో ఉందని శక్తిని చూపిస్తున్నారు. ఇది కాదు, మనం వెళ్ళి మన ధర్మం గురించి ప్రచారం చేయాలని మొట్టమొదటిసారి కార్తీక దీపోత్సవాన్ని మొదలుపెట్టాను. ఎస్సీ కాలనీలో 15 మంది వచ్చారు. అలా 15 ఏళ్ళ తర్వాత ఈరోజు అదే కాలనీలో 475 మంది, మొన్న రికార్డుగా మొత్తం రాసుకుంటే 475 మంది వచ్చారు. మళ్ళీ దాంతోపాటు అక్కడ చిన్న దేవాలయాలు ఒక 5 కుటుంబాలు ఉంటాయి. ఆ గుడికి పూజా సామాను, గుడి మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అయితే, పూజా సామాను 2 కిలోల నూనె, కొన్ని అటుకులు, చిప్స్, ఒత్తులు, ఇవన్నీ తీసుకెళ్ళి ప్రతి నెల మనం 200 దేవాలయాలకు ఇస్తున్నాం. ఆ నూనె ఒత్తి వెలిగటానికి పెద్ద మనిషి ఉంటాడు, కానీ తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలా 200 దేవాలయాలు మనం ఈరోజు కాపాడటం వల్ల 50 దేవాలయాలు కన్స్ట్రక్షన్ జరిగింది. చుట్టూ ప్రారీ గోడలు కానీ, మైక్ సెట్లు కానీ ఆ ఊరు దాతలతోనే రెడీ అయిపోయి ఇప్పుడు వరకు
మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఒక 2014లో ఒక 25 మంది 20 మంది వచ్చేవాళ్ళు ఈరోజు 200 మంది తగ్గట్ల. అంటే హిందూ ధర్మం గొప్పతనం వాళ్ళకి చెప్ మనం వెళ్ళి చెప్పపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నాకు అనిపించింది. అంటే మార్పు వాళ్ళల్లో టోటల్గా వస్తుందా, లేదా వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఆపేవాళ్ళు ఉన్నారండి. మనం ఏదైనా నేను ఒకసారి కార్తీక దీపోత్సవం చేస్తుంటే ఒక పిల్లవాడు ఏరిగిన కవర్ తీసుకొచ్చి మా కార్తీక దీపోత్సవం మీద తీసేసారు ఇంటి పక్కన వాళ్ళు. పేడ కళ్ళాపి నీళ్లు చల్లటం. ఒక మందు తాగేవాడు కార్తీక దీపోత్సవం చేస్తే పక్కన అయ్యా కొంచెం పూజ చేసుకుంటున్నామంటే మందు అయిపోగానే వెళ్తాంలే, ఏమన్నా అంటే భయం అంటే వాళ్ళు కేసులు పెడతారు అని. అట్లాంటివి కూడా తట్టుకొని ఆడ కార్యక్రమాలు చేయటం. అంటే ఏం చేస్తారు, వాళ్ళని కన్విన్స్ చేస్తారా, లేకపోతే ఎందుకు అని జాగ్రత్తగా మాట్లాడుకుని మీరే వెళ్ళిపోతుంటారు? దీంట్లో పాస్టర్ని కొంచెం ఆదర్శంగా తీసుకోవచ్చు. మీరు చూడండి, ఒక చర్చి కట్టేగాడ పాస్టరు మనం నడుస్తుంటే కాముగా చూస్తూ ఉంటాడు, చాలా అమాయకంగా మొహం పెడతాడు, చుట్టుపక్కల చూస్తాడు నన్ను జాలిగా చూస్తున్నారా లేదా అని. దాన్ని ఆసరా చేసుకొని వాడు అక్కడ డెవలప్ అవటాన్ని చూస్తాడు. మనం అగ్రెసివ్గా వెళ్ళంగానే దాన్ని ఆసరా చేసుకుంటున్నాడు. మనం చర్చి ఆపాలంటే కాగితాల ద్వారానే ఆపచ్చు దాన్ని. అలాగా వాళ్ళు కూడా మన మీద జాలి రావాలని మనం కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ హిందూ ధర్మం గొప్పతనం ఇది వివరం చెప్తే వాళ్ళు మారుతారు, రెడీగా ఉన్నారు. ఇసుకొచ్చేసింది వాళ్ళ మీద, వాళ్ళ దశమ భాగాల మీద తీసుకొచ్చింది, వాళ్ళు చేసే చేష్టల మీద తీసుకొచ్చేసింది. రోగాలు తగ్గిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి మనుషులు చంపటం, దాని మీద ఇసుకు పుట్టేసేసి ఈరోజు హిందూ ధర్మం వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళకి దోవ వేసేవాళ్ళు లేరు. అంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు మీకు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా పేదలు ఉంటారు క్రైస్తవం వైపు కంటే. వాళ్ళకి ఆకలి ఉంటుంది, సంపాదన తక్కువ ఉంటుంది. వాళ్ళకి మీరేం చేస్తుంటారు? మన ఆయుష్ డిపార్ట్మెంట్ వారి తరపు నుంచి మన హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. హై క్యాంపులు, పిల్లలకి ప్రోటీన్ ఫుడ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, తీసుకునే ఉన్నారు. సరైన మీడియేటర్ లేడు ఈ వ్యవస్థలో. ఇచ్చేవాడు ఉన్నా తీసుకునే సరైన మీడియేటర్ లేడు. ఆ మీడియేటర్ పాస్టర్ అయిపోయాడు. అక్కడ పైనుంచి వచ్చేది 100 రూపాయలు వస్తే 70 రూపాయలు తినేయటం, 25-30 రూపాయలు చూపించటం. ఆ వ్యవస్థను మనం తట్టుకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనం తీసుకెళ్ళి ఇస్తున్నాం. వాళ్ళు ఓహో మంచి ఫుడ్ పెడుతున్నారు, వీటి ధర్మం గురించి చెప్తున్నారు, చాలా బాగుంది చెప్తున్నారు. పూజలో ఇవి చేయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. కంపల్సరీ అండి. వనభోజనాలు పెట్టాం మొన్న. 250 మంది దళితులను తీసుకొని 250 మంది ఓసీబీసీలతో కలిపి కొల్లిపరలో 4 ఏళ్ల క్రితం చక్కగా వనభోజనాలు పెట్టి చక్కగా తిన్నారు కలిసి. వివక్ష ఏం లేదే, ఓసీలు తిన్నారు, బీసీలు కలిసి తిన్నారు. మంచి గోమాత పూజ చేసాం, యజ్ఞం చేసాం. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? అంటే ఇంతకు ముందు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి, అంతకుముందు దేవుని శాంతం పక్కన పెట్టేసిన స్టేజ్ నుండి వచ్చే మార్పు. శాంతం దేవుడు పక్కన పెట్టానుకున్నా దేవుడి గురించి తెలియకుండా చేశారని చెప్పటం మనం తెలియదు, అసలు తెలియదు వాళ్ళకి. ఇప్పటికీ మన పల్లెలో కొంతమంది దగ్గరికి, ఒక 60 ఏళ్ల ముసలాం దగ్గరికి వెళ్ళండి, అమ్మవారి గుడికి తీసుకెళ్తే, నేను కందరం తల్లి గుడికి తీసుకెళ్తే, అమ్మ నువ్వు ఎప్పుడు రాదంటే మేము రావచ్చు అయ్యా అంది. అదేందమ్మా గుడికి ఎవరైనా రావచ్చు అంటే మేము రాకూడదేమో అనుకుంటున్నాం. 60 ఏళ్ళ. అంటే వాళ్ళకి దేవుడి గురించి ఇంకా తెలియదు. మనం వెళ్ళి చెప్తేగా వాళ్ళు ఇన్ని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. అంటే వాళ్ళ ఏరియాలో గుళ్ళు ఉంటాయి కదా, అక్కడికి కూడా వీళ్ళు వెళ్ళరా? వెళ్ళరు. ఎందుకు? ఈ భయంతోనేనా, లేకపోతే ఎవరైనా అట్లా వెళ్ళడం తప్పని చెప్పడం వల్లనా? వెళ్ళటం తప్పవటం చెప్పడం వల్ల. రెండోది అంటే దేవుడి గుడికి వెళ్ళాలంటే శుభ్రంగా ఉండాలి, మంచి చనిపోయిన దగ్గర కాడి నుంచి అక్కడ వెళ్ళకూడదు, మంచి బట్టలు కట్టుకోవాలి. ఇవన్నీ ఒక కాస్ట్లీ చీపీయటము. రెండోది అంటే భయపెడతాం, మెయిన్ భయపెడతాం. అన్య మతస్థులు హిందూ ధర్మంలో ఏదో ఉందని భయపెట్టడం. మన హిందువులేమో ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద ప్రసాదాలు పెడుతున్నారు అనుకోండి, మనం చూసుకుంటూ వెళ్తాం, వాళ్ళు అమ్మో అంట. అంటే మన ప్రసాదం ఏదో కూడా శక్తి ఉందని వాళ్ళు నమ్ముతున్నాడు. అది సైతానం అని దేవుడు అని మనోళ్ళే నమ్మట్లా. అది పరిస్థితి. వాళ్ళు ఏదో ఒకటి శక్తి ఉందని నమ్ముతున్నారు, మనోళ్ళు నమ్మరు. అందుకనే వాళ్ళు సైతాన్ని భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మన దేవుడు కానీ ముందున్నప్పుడు వాళ్ళకి చెప్తే ఎందుకు రారు? రైట్. అంటే మీరు ఈ ప్రసాదాలు వీటి దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మీరు ఈ మహిళలది చెప్పారు ఎట్లాగా అన్నది,
వాళ్ళు స్నానాలు చేసి రావాలి ఇట్లా పరిశుభ్రం. మనం కానీ సువార్త సభలు గాని వీటిట్లో చూస్తే ఏదో ప్రతి ఆదివారం వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళు నీట్‌గా స్నానాలు అయి చేసి చక్కగా రెడీ అయ్యి వస్తారు కదా! మరి వాళ్ళు అలా రెడీగా వచ్చి ఇక్కడికొచ్చేటప్పటికి అట్లా రెడీగా ఉండటం తప్పని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అట్లాగా సక్రమంగా వెళ్ళటం అన్నటువంటి? మతం మారే ముందు 100 చెప్తారండి ఆళ్ళు. మతం మారిన తర్వాత ఇలాగే ఉండాలని సిస్టమ్ పెట్టేస్తారు. ముందేమంటారంటే అందరు దేవుళ్ళు సమానం అంటారు. శివుడి పటం మీద చిన్న పటం పెట్టేస్తారు. ఆ తర్వాత ఏందమ్మా అంటే 6 నెలల తర్వాత ఆమె ఏముంది మా పరిస్థితులేం మారలేదంటే, ఆ శివుడి పటం కూడా తీసేయమ్మా అంటారు. అది తీసేసిన 6 నెలల తర్వాత ఇంకేందమ్మా అంటే, మీ ఆయన మారలేదమ్మా అంటారు. మళ్ళీ తర్వాత అడిగితే, మీ ఆయనకి అన్నం వండి పెట్టుకోకమ్మా. మీ ఆయన దగ్గర రానీయకాకమ్మా. అదేంటి? అంతే. యేసు ఒప్పుకోడంట. వేరే మతస్థుడు భర్త అయినా సరే భార్య దగ్గర రాకూడదు. హుహు. ఇంకేం చేసిద్ది? అన్నం కూర వండి పెట్టకుండా. పాస్టరే దేవుడే కాదు. ఫైనల్ ఆళ్ళే. హ్మ్. ఆ తర్వాత కాము కూర్చునిద్ది. మగోడు కదా! ఏం పని నుంచి వచ్చినప్పుడు అన్నం పెట్టామని అనుకో నేను పెట్టననిద్ది. చెయ్యెత్తే యేసు రక్తానికి చెయ్యి నువ్వేం చేస్తావో చెయ్యనిద్ది. ఆ స్థితికి తీసుకెళ్ళిపోతారు ఆడోళ్ళని. వాళ్ళేం మరి భర్తలు అటు తప్పు అని చెప్పరా అడ్డుకోరు? అంటే ఇప్పుడున్న మన సమాజంలో ఏ దేవుడైనా ఒకడేగా. కొంతమంది భర్తలు ఏ దేవుడైనా ఒకటే. కానీ అనే పరిస్థితికి వెళ్ళిపోవటం వల్ల ఈ పరిస్థితి. మగోడు గట్టిగా ముందే నిలబడి ఉంటే అటు ఎళ్ళకాకనంటే ఎళ్ళరు. ఇక అది జాండీస్ అంటారు కదా! అది మారిన తర్వాత ఇంక మొగుడు కాదు దేవుడు చెప్పినా కూడా వినరు. ఆ మారక ముందే భర్తలు, ఆడవాళ్ళు ఇంటికి పాస్టర్లు వస్తున్నారా, మతం మార్చడానికి వస్తున్నారా ముందు గమనించాల్సింది అది. ఈ లవ్ జిహాదులు గాని, మత మార్పులు ఇయన్నీ జరిగేది ఏంటంటే మగవాడు లేనప్పుడే వస్తాయి. హ్మ్. ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నాయి ఇట్లాగా? అంటే నా వయసు చిన్నగా నాకు తెలిసి నేను 15 ఏళ్ల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా డీప్‌కెళ్తే ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. ఆ ఎలాంటి? వ్యవస్థ. ప్రపంచంలో పాపం మొత్తం పాస్టర్ చెవులోనే ఉంటదండి. ఈళ్ళు చెప్పాలి. చెప్తారు వాళ్ళకి. ఇయన్నీ రికార్డ్ చేసుకొని వాళ్ళు బెదిరిస్తారు. హ్మ్. ఇప్పుడు ఇంతమంది మీరు చూడండి వార్తల్లో ఒక 3 నెలలు, 4 నెలలు చూస్తే పాస్టర్‌లు ఎంతమంది అమ్మాయిల్ని గాని, గాని చూస్తా ఉన్నా చానా వస్తున్నాయి. లోబరుచుకోవటం ఇయన్నీ. ఇదే అదే పాస్టర్ గారు ఏమైనా చెబితే మనం సాయం చేస్తారు. వాళ్ళ చెవులో వీళ్ళు ఏదో ఒకటి ఉంటది కదా లోపం. అది చెప్పంగానే దాన్ని మీ ఇంట్లో అంటే చెప్తాను. చెబితే వాళ్ళకి చెప్తే పాపం పోయిద్దని పోయిద్దని. కదా! కానీ ఆ పాపం పోవటం కాదు. వీడు దీన్ని అలుసుగా చేసుకొని వాళ్ళ లొంగ తీసుకుంటాడు. దాన్ని మీరేమేమి యాక్టివిటీస్ చేస్తారు వాస్తవంగా? మేము చేసేది ఏందంటే హిందూ ధర్మ ప్రచారము అనేది ఒక భాగంతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు. మెయిన్ మనకు కావాల్సింది హిందూ ధర్మంలో సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? గురువుతో ఎలా ఉండాలి? నీ జీవన విధానం ఎలా ఉండాలి? ఈ విషయం పిల్లలకు చెబితే ధర్మం ఏదో వాళ్ళకే తెలుసుకుంటారు. హిందూ ధర్మం గురించి చెబుతావా? క్రైస్తవం చెబుతాం ఇయన్నీ మన దేశం యొక్క నాగరికతను వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మారుకుంటారు. అలాగే చెప్పిస్తున్నారా? మీరే చెప్తారా? మనం చెప్పిస్తాము, చెప్తాం. స్వామీజీలని తీసుకెళ్ళటము. స్వామీజీలనేమో ఓ నలుగురు, ముగ్గురు స్వామీజీలు తీసుకెళ్తాము. ఆ ఎస్సీ కాలనీ వాళ్ళ చేత తిప్పియటము. ఒక చోట ఒక సమావేశం పెట్టియటం. గ్రామ దేవతలు ఎక్కువగా ఎస్టీలు గ్రామ దేవతలను ఎక్కువగా ఆరాధిస్తారు. ప్రకృతి ఆరాధకులు. వాళ్ళకి గాని మనం ఎక్కువ ఎస్టీల మీద శ్రద్ధ గాని పెడితే వాళ్ళు మారరండి. మతం మారేవాడి మీద ఒక నెల రోజులు వాడి దగ్గర కూర్చొని చెప్పే కన్నా మారనోడి దగ్గరికెళ్తే 10 మందిని ముందు మార్చకుండా ఆపొచ్చు. ఇప్పుడు మారకోకుండా ఉన్నోళ్ళ మీదే మనం శ్రద్ధ పెట్టాలి. మారేవాడు దాని మీద కన్నా. ఎందుకంటే మన శక్తి లేదు. మారేవాడి దగ్గర కూర్చున్నామంటే జీవితం అయిపోతుంది. మారిన వాళ్ళు వెనక్కి తేలేం గాని మారకుండా ముందు ఉన్నవాళ్ళ మారకోకుండా ఆపే ప్రయత్నం చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిద్ది. ఇంకోటి కార్యకర్తలు తయారవుతారు మనకి. హ్మ్. ఎక్కడైతే కార్యకర్తలు ఎక్కడ దొరుకుతారంటే, ఎక్కడైతే ప్రచారం చేస్తూ అక్కడ మైకులు పెట్టి గోల చేసినప్పుడు ఈ బాధ మేము తట్టుకోలేని వాళ్ళ దగ్గర అక్కడ మన కార్యకర్తలు దొరుకుతారు. మనం వెతికితే. వాళ్ళ దగ్గరికెళ్ళి ఏంది మీ ఇష్యూ అంటే ఇది అంటే వాడిని తీసుకెళ్ళటం, దానికి సంబంధించిన సొల్యూషన్ చేసి పెడతాం. ఇదే ఇష్యూలు వేరే చోట ఉండి నువ్వు గూడా. అలాగే మన కార్యకర్తలను అక్కడికెళ్తే మాత్రం 100% దొరుకుతున్నారు. మనం ఈరోజు కార్తీక దీపోత్సవం ఎస్సీ కాలనీలో చేసామనుకోండి. అమ్మ మీ బాబాయ్, పిన్నం ఏ ఊర్లో ఉంటారని అడుగుతాం. పలానా ఊర్లో ఉంటాను. అమ్మ ఫోన్ నెంబర్ ఇయ్యమ్మ. ఆ ఊరెళ్తా. ఆ ఊరెళ్ళిపోయి వాళ్ళతో సంప్రదించి అక్కడున్న మళ్ళీ సేకరించి మీకు చుట్టాలు ఎవరైనా ఉన్నారన్నారా?
నేను ఎస్సీ కాలనీ మొట్టమొదటిసారి ఒక ఎస్సీ కాలనీకి వెళ్తే 200 ఎస్సీ కాలనీ నాకు ఇలాగే దొరికింది. నేను ఎవరిని ఇన్ఫర్మేషన్ అవ్వను. కార్యక్రమం చేసిన చోట వెళ్ళటం, మీ చుట్టాలు ఎక్కడ ఉన్నారని అడగటం, మళ్ళీ ఆ ఊరు వెళ్ళటం, అక్కడ కార్యక్రమం చేయటం, మళ్ళీ వాళ్ళని పట్టుకుని పక్క ఊరు వెళ్ళటం, అలా అలా 200 ఎస్సీ కాలనీ వరకు ఈరోజు కార్యక్రమాలు చేయటం మొదలు. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటూ నేను చిన్నప్పుడు 95లో ఐప్సా మాలేసుకున్నాను. ఇంటికి వచ్చేవాడు కాదు. ఊళ్ళో గుడున్నా కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. 14 ఏళ్ళు ఐప్సా మాలేసుకున్నా. మామూలుగా అయితే 40 రోజులు వేసుకుంటారు కదా, నేను 100 రోజులు వేసుకున్నాను. సబ్బు రుద్దుకునేవాడిని కాదు. ఈ జుట్టు కూడా చేయి పెడితే అరసలు కట్టేసేది. మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు. పెళ్ళైన 6 నెలలకి మాలేసుకున్నా. మామిడి కూడా పాపం చాలా ఏళ్ళ తర్వాత అది దైవభక్తి నాకు ధర్మం వైపు మళ్ళించిందని, ఆ 14 ఏళ్ళు చేసిన దైవభక్తి నన్ను ఈ ధర్మం వైపు మళ్ళించిందని నేను అనుకుంటా. అది దేవుడే తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీరు భోజనాలు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారా కాలనీలో? భోజనాలు ఏర్పాటు ఈ ఎస్సీ కాలనీలో మనం ఏదైతే లేని వాళ్ళు ఉంటారో భోజనాల కన్నా వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఇస్తాం. బియ్యము, కందిపప్పు, గ్రోసరీస్ ఇస్తాం. వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయించటం, లేదు ఉద్యోగాలు కావాలి, చిన్న చిన్న ఉద్యోగాలు. కొంచెం పెద్ద కంపెనీ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ చేత చెప్పింది ఇప్పటి వరకు ఒక 8 మంది దాకా మనం 8 మంది పైనే వాళ్ళు పట్టుకొని ఇంకో కొంతమంది వాళ్ళు డెవలప్ అవ్వగానే వాళ్ళని తీసుకెళ్ళటం, ఇట్లా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పిల్లలకి అక్కడ ఉండే చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ జ్ఞానం ఉండదండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలాగే ఉండాలనుకుంటారు వాడు కూడా. అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని కొట్టాలి, ఆ కల్చరు అది అట్టానే ఉండిపోయింది. దాన్ని మనం మార్పు తీసుకొచ్చి వాళ్ళని కానీ సక్రమైన దోల పెడితే ఎస్సీ కాలనీలో హిందూ ధర్మం వచ్చిన కార్యకర్త అంత స్ట్రాంగ్ కార్యకర్త ఇంకోటి ఉండండి. అంత హార్డ్ వర్క్ చేస్తా అంటే వాడు దేనికైనా తెగిస్తాడు. వన్స్ ఒక్కసారి వెనక్కి వస్తే చాలు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఈ అంటే మీరు చూస్తున్న ఓవరాల్ ఏరియాస్లో ఎంత పర్సెంటేజ్ హిందువులు మిగిలారు ఎస్సీ ఎస్టీలలో, ఎంత పర్సెంటేజ్ మతం మారున్నారు? ఎస్టీలో తక్కువ అండి. వాళ్ళకి ఏంటంటే సంఘం ఉంటుంది, కుల సంఘం ఉంటుంది కాబట్టి మతం మారితే మళ్ళీ ఇంటికి రాని వాళ్ళు చాలా రేరు. యానాదులు, ఎరుకులు, చెంచులు వీళ్ళు తొందరగా మారరు. ఎస్సీలు ఎక్కువ మంది మతం మారుతారు. అయితే చాలా ఏరియాలో 400 కుటుంబాలు ఉన్న ఏరియాలో 5 కుటుంబాలు ఉన్నాయి. ఇది హిందువులు అంతే అంతే 5, 10. కొన్ని ఏరియాలో 50-50 ఉన్నాయి. మన ఏరియాకి వచ్చే బట్టి నేను అనుకోవటం ఏంటంటే ఈ ఏరియాలో మాలలు హిందువులుగా ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ సైడ్ వెళ్తే మాది సమాజం వరకు ఎక్కువగా హిందువులు ఉంటారు. మనకి ఇటు సైడ్ మాలదాసులని, హరిదాసులు ఉంటారు, మాలదాసులని. ఇంకా కల్చర్ పాపం వాళ్ళు ఇంకా దాన్ని అట్టాను పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఏరియాలో ఆలయాలకి తగినటువంటి సహకారం ఉందా? లేదండి. ఏం చేశారంటే అండి, ఆ ఊర్లో పెద్ద శివాలయం ఉంటే పెద్ద అప్పుడున్న మున్సిపల్ కానీ ఆ గుడికే రాసేవాళ్ళు. చిన్న చిన్న దేవాలయాలకి ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, భూములు రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు పెద్ద దేవాలయాన్ని ప్రభుత్వం తీసేసుకుంది, చిన్న దేవాలయానేమో పోయింది, పట్టించుకుని లేడు. అదే ఆ రోజున్న పెద్దలు ఒక కమిటీ వేసి దానికి చిన్న చిన్న దేవాలయం కూడా ఎకరం ఇచ్చుంటే ఈరోజు దేవాలయకి పరిస్థితి వచ్చేది కాదు. తిరుపతి దేవస్థానానికి 10 కోట్లు ఇస్తేనే పుణ్యం. నువ్వు ఆ 10 కోట్లు చిన్న దేవాలయాలు స్వయంభూ, చిన్న దేవాలయాలు కూడా స్వయంభూ ఉన్న దేవాలయాలకి నెలకి 550 రూపాయలు ఇస్తే నెల రోజులు పూజలు, దీపం వెలిగించుకోవచ్చు, ప్రసాదం పెట్టవచ్చు. 550 రూపాయలు, 1 కోటి రూపాయలు తిరుపతికి ఇచ్చేది. 550 రూపాయలు ఒక నెల రోజులు దీపాలు, ఎన్ని దేవాలయాలు మనం కాపాడుకోవచ్చు. నేను ఆ ప్రయత్నం ఎక్కువ. దేవాలయాలు ఎప్పుడు నిత్యం దీపం వెలగాలి, దీపం వెలిగితే ఆ ఊరు సుభిక్షంగా ఉండిద్ది. చిన్న దేవాలయాన్ని మనం వదిలేయటం వల్లే ఈ పరిస్థితికి వచ్చాం అనేది నేను గట్టిగా నమ్ముతాను. అర్చకులు దొరుకుతున్నారా? అర్చకులు అనేది వాళ్ళు పొద్దున సాయంత్రం దీపం వెలిగిస్తారు. ఊరోళ్ళు వెలిగించుకుంటారు. నేనేం చేశానంటే అండి, ఎక్కడైనా సరే భగవద్గీత పిల్లలకి నేర్పుతున్నప్పుడు 10 మంది పిల్లలు ఉంటే రోజు ఒకళ్ళు వెళ్ళి గుడికాడికి వెళ్ళి దీపారాయణ చేసేవాళ్ళు సాయంత్రం పూట. అట్టగా ఆ నేను ఒక 15 ఏరియాలో భగవద్గీత నేర్పే ఏరియాలో
రోజు పిల్లలు వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి దీపారాయణ చేసి వస్తారు. ఇక వాళ్ళు కంపల్సరీ చేయకపోతే పక్కన వాళ్ళకన్నా చెప్తారు, లేకపోతే వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. రెండోది ఏంటంటే పిల్లలకి భజన పాటలు అంటే బాగా ఇష్టం అండి. మైక్ తీసుకొని చెప్పాలంటే వాళ్ళు ఎంతో ఆనందపడతారంటే, మైక్లో పాడాలంటే వాళ్ళని కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఒక పాట పాడరంటే చాలా ఆనందపడతారు. అట్టాక 10 మందిని కూర్చోబెట్టి వారం వారం భజన నేర్పితే మనం కూడా వెళ్ళవసలేదండి. శుభ్రంగా వాళ్ళే శుభ్రం చేస్తారు, వాళ్ళే దీపారాయణ చేస్తారు, చక్కగా దేవాలయం చూసుకుంటారు, పెద్దోళ్ళ కన్నా బాగా చూసుకుంటారు. ఇంకా నియమంగా ఇంటి స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ తీసుకెళ్ళి పక్కన పెడతాం, చెప్పులు లైన్లో పెట్టడం, స్నానం చేసి గుడికాడికి వెళ్ళి ఊడ్చేసి దీపారాయణ చేసి ట్యూషన్కి వెళ్ళటం. ఇది నా దగ్గర భగవద్గీత నేర్చుకునే పిల్లలు చేసేది. ఓ టీచర్ గారు అన్నారు, మా దుగ్గిరాల హై స్కూల్ టీచర్ గారు, భగవద్గీత నీ దగ్గర నేర్చుకునే పిల్లలకి మిగతా పిల్లలకి చాలా తేడా ఉంది గణేష్ గారు అన్నారు. వేమన శతకాలు, సుమన శతకాలు, మన సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి చెప్పటం వల్ల వాళ్ళు మనకు చెప్పకేనండి, పిల్లలు ఇప్పుడు రెడీగా ఉన్నారని నేర్చుకోవడానికి, తల్లిదండ్రులదే లోపం. మీకు ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లు ఉంటారు? మీరు ఒకళ్ళే తిరుగుతున్నారు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కొన్ని చోట్ల మారితే వాళ్ళు యాడ్ అవుతారని, అట్లాగే ఒక యూనిట్ గా తయారు చేసి తెలుసుకోలేదు. యూనిట్ తయారు చేసి తెలుసుకుంటానంటే నా శక్తి చాలతలేదండి. చాలా వరకు చేయవరకు చేశాను, ఇంకా చేయాలని ఉంది. మీరు చూస్తున్నారు లేదో, నెల నుంచి ఒక 50 ఎస్సీ కాలనీ దేవాలయం పూజ సామాన్లు లేకపోతున్నా. వాళ్ళు అడుగుతున్నారు ఫోన్ చేసి, ఎంత అవుతుంది? 550 రూపాయలు ఒక దేవాలయానికి. ఇలేకపోతున్నాం. నాకు వాళ్ళు ఫోన్ ఎత్తాలని కూడా భయం, ఎందుకంటే 10 ఏళ్ళు ఇచ్చాను ఏదో చేసి. ఇక దాతల సహకారం ఉంటే ఇంకా దేవాలయాలకి, చిన్న చిన్న దేవాలయాన్ని డెవలప్ చేసుకుంటూ అక్కడ హిందూ ధర్మం ప్రచారం చేయగలటం అనేది నాకు, నేను ఫుల్ టైమ్గా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. మీరు ఒకవేళ అట్లాగా ఎవరైనా చెయ్యాలనుకుంటే మీరు ఏం కాంటాక్ట్ ఏంటి? మీకు కాంటాక్ట్ నా నెంబరు దుగ్గిరాల, నా పేరు గణేష్ అండి, నాది దుగ్గిరాల గ్రామం, గుంటూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 928354949. చిన్న దేవాలయాలకి, ఎస్సీ ఎస్టీ కాలనీ ఉన్న దేవాలయాలకి, పురాతనమైన దేవాలయాలకి, గ్రామ దేవతలకి మనం పూజా సామాను ఇవ్వాలి, ఆ గుడిని డెవలప్ చేసుకోవాలి. అది చేసుకుంటేనే చుట్టుపక్కల భక్తులు వచ్చి అక్కడికి వచ్చి పూజలు చేయగలరు. వారానికి ఒకసారి కేజీ గుగ్గిళ్ళు, కేజీ పులిహార చేస్తే చాలండి. వచ్చి భజన చేసేవాళ్ళు ఉన్నారు. పులిహార పొంగల కోసమని కాదు, ప్రసాదం కోసం వస్తారు. దేవుడి ప్రసాదం కొంచెం తిన్నా కూడా పుణ్యమే. ప్రసాదము తీర్థం ఈయన గుడికి ఎవరు రారు. ప్రసాదం తీర్థం ఇవ్వాలంటే కొంచెం మనం కూడా చేయాలి కాబట్టి వాటి వరకు చూసుకుంటే చాలండి. కేజీ గుగ్గిళ్ళు, కేజీ పులిహార. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడి భజన చేస్తారు, శనివారం రామాలయాలు ఎక్కువ భజన చేస్తారు. దానికి ఏదో చిన్న చిన్న మైక్ సెట్లు, తాళాలు, అట్లా మన తాళాలు, భజన తాళాలు, చిన్న దేవాలయాలకు సున్నాలు కొట్టియటము, వాళ్ళకి ఏమైనా ఇష్యూలు ఉంటే అక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతో మాట్లాడటము, అక్కడ ఎంఆర్ఓ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏమండి ఇక్కడ గుడి ఉందండి, ఈ గుడిని మీరు లిటరల్గా ఇది ఎప్పుడో నుంచి ఉందని కాగితం మీద రాసిండి అని చెప్పి ఆ రాపిచ్చి వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళ చేత ట్రస్ట్ ఓపెన్ చేయటము, దాన్ని కమిటీ వేయించటము, ఆ కమిటీ వేయించిన ట్రస్ట్ లెటర్ మీద తిరుపతి దేవస్థానానికి పంపించి ఏమండి ఎస్సీ కాలనీ దేవాలయం ఎప్పుడు నుంచి ఉంది, ఇది కొన్ని ట్రస్ట్, దీనికి మీరు ఏమన్నా సహాయం చేయండి, మైక్ సెట్లు కానీ ఇప్పించటము. ఇలా చేయగలిగితే మనం చేసేవాళ్ళు ఉన్నారు పెద్ద వ్యవస్థలో, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే చాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ఎవరైనా హిందూ సమాజం బాగుపడాలని కోరుకునేటటువంటి వాళ్ళు, మనం డైరెక్ట్గా పని చెయ్యలేము అనుకునేటటువంటి వాళ్ళు గణేష్ గారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.